ఈ కాలంలో కష్టపడి ఎవరు సంపాదించడం లేదు. పక్క వాళ్ళ డబ్బు గురించి ఆశపడుతున్నారు. నేను నీ దగ్గర ఉంటున్నా కదా! నీతోనే ఉంటున్నా కదా! నీ ఏజ్ అయిపోయిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత ఆ పదవి నాకే రావాలి కదా! వేరే వాళ్ళకెందుకు పోతుంది? ఎందుకు ఇస్తావు నువ్వు? అని అనుకోవటం, చంపుకోవటం. మేము మిమ్మల్ని చూసాం కదా! తమ్ముడోళ్ళు ఏమన్నా చూసారా? అన్న వాళ్ళు ఏమన్నా చూసారా? మేమే కదా మిమ్మల్ని చూసింది. మీ డబ్బంతా మాకే రావాలి కదా! అని పేరెంట్స్‌ని అనటం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి డబ్బులతో దేవుడికి కిరీటాలు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు చదివిచ్చేస్తారు. కొంతమంది చదివిస్తారు, కొంతమంది చదివిచ్చరు. కొంతమంది తిండి లేని వాడికి, అడుక్కున్న వాడికి ఒక్క రూపాయి ఎయ్యరు, కానీ దేవుడికి మాత్రం చాలా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాల్లో షేర్ కాబట్టి. మీరు చేసిన పాపాల్లో కూడా దేవుడికి షేర్ ఇచ్చేసి, మా పాపాలు కడిగేసేయి, తీసేసేయి. మేము మళ్ళీ కొత్త పాపాలు చేయాలి అనేసి కోరుకుంటూ ఉంటారు. మీరు చేసే పాపంలో కూడా దేవుడికి షేర్ ఇవ్వటం ఏంటి? మీరిచ్చేవి తీసుకుంటాడా దేవుడు? తీసుకోడు కదా! పేదవాడికి అన్నం పెట్టకుండా, లేనివాడికి ఒక్క రూపాయి ఇవ్వకుండా దేవుడికి ఇచ్చేస్తే అదంతా దేవుడు ఏం చేసుకుంటాడు? ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు ఆలయ ధర్మకర్తలుంటారు. వాళ్ళకే పోతాయి కదా అవన్నీ. వాళ్ళేమన్నా పేదవాడికి తిండి పెట్టడానికి ఖర్చు చేస్తారా? ఒక్క పూట పేదవాడికి తిండి పెడితే దేవుడి పేరు చెప్పి జల్సాలు చేయటానికి, అలాంటివి చేయటానికి డబ్బు వాడతారు. అందరి గురించి అనట్లేదు, కొంతమంది గురించి. సో, కష్టపడినయి, సంపాదించినయి దేవుడికి ఒక్క రూపాయి ఇచ్చినా సరే, అది దేవుడు హ్యాపీగా చూస్తాడు. దేవుడికి ఇవ్వకపోయినా సరే, పేదవాడికి ఒక్క మెతుకు అన్నం పెడితే చాలా సంతోషిస్తాడు. ఊరేగింపుల్లో డీజేలు, ఫోక్ డాన్సు ఇలాంటివి పెట్టకుండా, మంగళ వాయిద్యాలు ఇలాంటివి పెడితే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఎంత ఖర్చు పెట్టి ఫోక్ డాన్సులు వేసినా కూడా దేవుడు ఏమీ సంతోషించడు. సో, అందరి గురించి కాదు, కొంతమంది గురించి. ఆ కొంతమంది మారతారని కోరుకుంటున్నాను.